నంద్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కల్పన ఛాంబర్ మార్పు అవశ్యమా అన్న ప్రశ్నలు తలెత్తాయి. వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యకలాపాలను అధికారికంగా సమీక్షించాల్సిన డిప్యూటీ డైరెక్టర్ యొక్క కార్యాలయాన్ని ఆఘమేఘాల మీద మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తన ఇష్టానుసారంగా మార్పు చేయడం విమర్శలకు దారితీస్తున్నది. డిప్యూటీ డైరెక్టర్ అనారోగ్య కారణాల వల్ల కార్యాలయానికి సెలవులో వెళ్లిన సందర్భంలో అధికారి అనుమతి లేకుండా, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా డిప్యూటీ డైరెక్టర్ ఛాంబర్ను ఖాళీ చేసి మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు తన కార్యాలయంగా మార్చుకోవడంలో ఆంతర్యం ఏమిటని కార్యాలయ అధికారులు, సిబ్బంది అనుకుంటున్నారు. అయితే డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో అధికారిక దస్త్రాలు అనేక ఉన్నాయని, వాటికి సంబంధించి ఎటువంటి సమాచారం తెలియజేయకుండా, సంబంధిత అధికారికి చెప్పకుండా ఛాంబర్ను మార్చడం మార్కెట్ యార్డు చైర్మన్ యొక్క దౌర్జన్యానికి పరాకాష్ఠగా మారింది. కూటమి ప్రభుత్వంలో నియామకం కాబడిన మార్కెట్ యార్డు చైర్మన్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని తన ఇష్ట రాజ్యంగా మార్చుకోవడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో అధికారులను పనులు చేయకుండా వారిపై ఇటువంటి చర్యలకు పాల్పడడం సమంజసం కాదని అంటున్నారు. ఆ రూమ్ కీస్ వేసినారు సార్. ఆ రూమ్ కీస్ నాకు పైన రూమ్ కాదు సార్, నేను ఆ రూమ్ లో కూర్చుంటాను. సరే మరి ఈ రూమ్ నాకు ఇచ్చేసండి, మీరు ఇంకా అక్కడ కూర్చోండి. ఇది నా రూమ్ కదా. నేను చెప్పానండి, చైర్మన్ గా నేను ఎక్కడైనా కూర్చోవచ్చు, నేను ఎక్కడైనా ఆఫీస్ యూజ్ చేసుకోవచ్చు. కావాల్సిన మీరు పై ఆఫీసర్ అడగండి, మీరు పై ఆఫీసర్ చెప్తే నేను కూర్చున్నాను. సరే ఆ గెస్ట్ హౌస్ రూమ్ కీస్ ఇవ్వండి సార్, నేను అక్కడ కూర్చుంటా. ఐఎమ్ ద కస్టోడియన్. కస్టోడియన్ అయితే మాట్లాడండి, మీ పై ఆఫీసర్ తో మాట్లాడండి. మా పై ఆఫీసర్లే అన్నారు సార్. అంటే నాకు ఫోన్ చెప్పి వాళ్ళ చేత. ఎవరితోటి? పై ఆఫీసర్లు ఎవరో వాళ్ళ చేత ఫోన్ చెప్పి నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఆ రూమ్ కీస్ ఇవ్వనండి. చైర్మన్ గారు ఈ ఛాంబర్ నచ్చింది, ఇక్కడ కూర్చుంటామన్నారు, ఇక్కడ కూర్చుంటాం. సార్ పైన చైర్మన్ గారికి పైన అఫీషియల్ పెద్ద ఇక్కడ కూర్చుంటామన్నారు, ఇక్కడ కూర్చుంటాం. మీరే కూర్చుంటామంటే అంతే తెలియటం లేదండి, ఇక్కడ కూర్చోవాలన్నారు. మీరు ఇక్కడ ఉంటారు, లేదంటే బయట ఆఫీస్ తీసుకుంటారు. ఇదే మా ఆఫీస్, ఇంకా బయట ఎందుకు ఆఫీస్ తీసుకుంటాం. కూర్చొని కూడా చేయలేక పోయింది. సో మీరు ఎక్కడ కూర్చోబోతున్నారు నెక్స్ట్ టైం? చూస్తాం మేడం, ఇక్కడ కూర్చోండి.